హాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది జీకే అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ మన సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్ 6th, 7th, 8th, 9th, 10th ఈచ్ క్లాసెస్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ మన స్టడీస్కి సంబంధించి 25 క్వశ్చన్స్, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్, టోటల్ 50 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ క్లాస్, హూ వాజ్ గిసిప్పి మాజిని? హూ వాజ్ గిసిప్పి మాజిని? వాజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో ఏ హెల్పింగ్ వర్బ్ అవుతుంది? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హూ వాజ్ గిసిప్పి మాజిని? సో ఈ గిసిప్పి మాజిని అనేటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఇతడు ఒక ఇటలీ రెవల్యూషనరీ, అంటే ఇటలీకి చెందినటువంటి ఒక విప్లవకారుడు. అలాగే ఇతడు 2 పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఫస్ట్ వన్ యంగ్ ఇటలీ, యంగ్ యూరప్. యంగ్ ఇటలీ, యంగ్ యూరప్ అనేటువంటి 2 ఆర్గనైజేషన్ స్థాపించేది ఎవరంటే గిసిప్పి మాజిని. సో గిసిప్పి మాజిని వాజ్ ఏ ఫ్రెంచ్ రెవల్యూషనరీ అండ్ ఆల్సో హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యంగ్ ఇటలీ అండ్ ఆల్సో యంగ్ యూరప్. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. హూ హోస్టెడ్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా? హూ హోస్టెడ్ మీన్స్ అధ్యక్షత వహించడం. హూ హోస్టెడ్ ద మీన్స్ ఆర్టికల్ అవుతుంది. ఏ ఆర్టికల్ అవుతుంది? డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. హూ హోస్టెడ్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా? ట్రీటీ ఆఫ్ వియన్నా, ఆఫ్ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. హూ హోస్టెడ్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా? ట్రీటీ ఆఫ్ వియన్నాకు ఎవరు హోస్ట్ వహించారు, అధ్యక్షత వహించారంటే డ్యూక్ మెట్టర్నిక్. డ్యూక్ మెట్టర్నిక్ ఇతడు ఏ దేశం అంటే ఆస్ట్రియా లేదా ఆస్ట్రేలియా అని చెప్పొచ్చు. నెక్స్ట్, హూ లీడ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ? జర్మనీ, హూ లీడ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ? జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించిన పర్సన్ ఎవరు అంటే బిస్మార్క్ అని చెప్పొచ్చు. ఓటో వన్ బిస్మార్క్. నెక్స్ట్, సివిల్ కోడ్ ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 1804. ఈ సివిల్ కోడ్కే అనదర్ నేమ్ నెపోలియన్ కోడ్. సివిల్ కోడ్ ఆర్ అనదర్ నేమ్ నెపోలియన్ కోడ్. అండ్ ఆల్సో వియన్నా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ 1815. వియన్నా కాంగ్రెస్ 1815 ఎస్టాబ్లిష్. నెక్స్ట్, 5th క్వశ్చన్, హూ సెడ్ వెన్ ఫ్రాన్స్ స్నీజ్ యూరప్ క్యాచెస్ కోల్డ్? హూ సెడ్ ఎవరు చెప్తున్నారు? వెన్ ఫ్రాన్స్ స్నీజ్ తుమ్ము, యూరప్ క్యాచెస్ కోల్డ్. ఇక్కడ ఫ్రాన్స్ తుమ్మిదే ఐరోపాకు జబ్బు చేస్తుంది అని ఎవరు చెప్తున్నారు అని అడుగుతున్నాడమ్మా. ఎవరు చెప్తున్నారు అంటే సేమ్ డ్యూక్ మెట్టర్నిక్. నెక్స్ట్, ఇక్కడితో 10th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ 9th క్లాస్ చూద్దాం. సో రెవల్యూషన్ మీన్స్ విప్లవాలు. సో మిల్క్కి సంబంధించి రెవల్యూషన్ ఏంటంటే వైట్ రెవల్యూషన్. సో కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, కమర్షియల్ క్రాప్స్కి సంబంధించేది రెయిన్బో రెవల్యూషన్. నెక్స్ట్, హెచ్వైవి ఫుల్ ఫామ్. హెచ్వైవి హై ఎల్డింగ్ వెరైటీస్ అంటే హైబ్రిడ్ విత్తనాలకు సంబంధించినది ఇది. నెక్స్ట్, ప్రొడక్షన్ 100, అందులో కన్జంప్షన్ 40, సర్ప్లస్ ఎంత అవుతుంది? సో 60 అవుతుంది. అనదర్ క్యాపిటల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్కి ఎంత వస్తుంది? 60, 100 minus 40 ఈక్వల్ టు 60. 60 into 2 120. నెక్స్ట్, 4 factors are required to produce goods and service. చూడమ్మా, 4 factors are required. ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి 4 ఉత్పత్తి కారకాలు అవసరం అవుతాయి. సో వాట్ ఆర్ దే? సో ఫస్ట్ వన్ ఈస్ ల్యాండ్, సెకండ్ వన్ ఈస్ లేబర్, థర్డ్ వన్ ఈస్ ఫిజికల్ క్యాపిటల్, ఫోర్త్ వన్ ఈస్ హ్యూమన్ క్యాపిటల్. భూమి, శ్రామికులు, భౌతిక మూలధనం, మానవ మూలధనం. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పాలంపూర్ ఇన్ పాలంపూర్ డిడ్ నాట్ డిపెండెడ్ అండ్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీ? సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పాలంపూర్ ఇన్ పాలంపూర్ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్? అంటే పాలంపూర్లో ఎంత శాతం ప్రజలు అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు అంటే 75%. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ద సీ రూట్ ఆఫ్ ఇండియా? హూ డిస్కవర్డ్ అంటే కనుగొనడం లేదా ఆవిష్కరించడం. ద అంటే ఆర్టికల్. ఏ ఆర్టికల్? డెఫినెట్ ఆర్టికల్. సి అంటే సముద్రం. రూట్ అంటే దారి. టు ఇండియా. హూ డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు? 1498 వాస్కోడి గామా. నెక్స్ట్, బ్లూ కలర్ ఇండికేట్స్. సో మ్యాప్స్లో బ్లూ కలర్ దేన్ని ఐడెంటిఫికేషన్ చేస్తుంది అంటే వాటర్ బాడీస్ని ఐడెంటిఫికేషన్ చేస్తుంది. నెక్స్ట్, పిఎస్ మీన్స్ పోస్ట్ ఆఫీస్.
Sorry, PS means police station. SHO means station house officer. PO means post office. RS means railway station. Next, white color indicates. సో మ్యాప్స్లో వైట్ కలర్ ఇండికేట్ చేస్తే అది మినరల్స్ అవైలబుల్ ప్లేస్, బ్లాక్ కలర్ ఇండికేట్ చేస్తే బౌండరీస్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్. 250 కిలోమీటర్స్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? సో 25 సెంటీమీటర్స్. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, అసెంబ్లీ సీట్స్ అండ్ ఆల్సో లోక్సభ సీట్స్, రాజ్యసభ సీట్స్. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ సీట్స్ 294. వెస్ట్ బెంగాల్ లోక్సభ సీట్స్ 42. వెస్ట్ బెంగాల్ రాజ్యసభ సీట్స్ 60. నెక్స్ట్, కేరళ చీఫ్ మినిస్టర్ పినరయన్ విజయన్. కేరళ అసెంబ్లీ సీట్స్ 140. కేరళ లోక్సభ సీట్స్ 20. కేరళ రాజ్యసభ సీట్స్ 9. నెక్స్ట్, 13th one, స్లేవ్ డైనెస్టిక్ అండ్ ఆల్సో సయ్యద్ డైనెస్టిక్ టైం పీరియడ్. అంటే ఇక్కడ పరిపాలనా కాలం. స్లేవ్ డైనెస్టిక్, సయ్యద్ డైనెస్టిక్. సో ఢిల్లీని క్యాపిటల్గా చేసుకునేటువంటి రూల్ చేసిన డైనెస్టిక్స్ టోటల్ 5 ఉంటాయి. ఫస్ట్ వన్ స్లేవ్ డైనెస్టీ, సెకండ్ వన్ ఖిల్జీ డైనెస్టీ, థర్డ్ వన్ తుగ్లక్ డైనెస్టీ, ఫోర్త్ వన్ సయ్యద్ డైనెస్టీ, ఫిఫ్త్ వన్ లోడి డైనెస్టీ. సో ఫస్ట్ వన్ స్లేవ్ డైనెస్టీ అన్నాం. స్లేవ్ డైనెస్టీ 1206 to 1290. సెకండ్ వన్ ఖిల్జీ డైనెస్టీ మీన్స్ 1290 to 1320. థర్డ్ వన్ తుగ్లక్ డైనెస్టీ 1320 to 1414. సో సయ్యద్ డైనెస్టీ 1414 to 1451. లోడి డైనెస్టీ 1451 to 1526. సో ఈ యొక్క లోడి డైనెస్టీ సో లాస్ట్కి ఎవరితో ఎండ్ అవుతుందమ్మా అంటే ఇబ్రహీం లోడి. సో ఆ ఇబ్రహీం లోడినే 1526 ఏప్రిల్ 21న సో బాబర్ అనేటువంటి పర్సన్ మొదటి పానిపట్టు యుద్ధంలో, ఫస్ట్ పానిపట్టు వార్లో ఓడించేస్తాడు. నెక్స్ట్ వన్, సో డెన్సిటీకి సంబంధించింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి డెన్సిటీ. సో కర్నూలు 230 డెన్సిటీ, గుంటూరు 429 డెన్సిటీ, కృష్ణా 518 డెన్సిటీ, ఈస్ట్ గోదావరి 413 డెన్సిటీ. నెక్స్ట్ 7th class అమ్మా. హూ వాజ్ డివైడెడ్ ఇండియా హిస్టరీ ఇంటూ ద పీరియడ్స్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో హూ వాజ్ ద డివైడెడ్? వాజ్ మీన్స్ హెల్పింగ్ వర్బ్. డివైడెడ్ ఇండియాని డివైడ్ చేశారంట హిస్టరీ పరంగా. ఏ విధంగా డివైడ్ చేశారు? 3 parts, 3 periods, హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా డివైడ్ చేసేట. హూ వాజ్ ది పర్సన్? ఎవరు అని అడుగుతున్నాడు. జేమ్స్ మిల్. సో నెక్స్ట్, టిప్పు సుల్తాన్ డైడ్ ఇన్ విచ్ ఇయర్? టిప్పు సుల్తాన్ అనే పర్సన్ ఎప్పుడు చనిపోయాడు? టిప్పు సుల్తాన్ డైడ్ ఇన్ విచ్ ఇయర్? 1799. ఈ టిప్పు సుల్తానే 3 wars చేస్తాడు. సో ఫస్ట్ కర్ణాటక వార్, సెకండ్ కర్ణాటక వార్, థర్డ్ కర్ణాటక యుద్ధాలు అంటారమ్మా. సో ఫస్ట్ కర్ణాటక వార్ 1767 to 69 ఫస్ట్ కర్ణాటక వార్. సెకండ్ కర్ణాటక వార్ 1780 to 1784. థర్డ్ కర్ణాటక వార్ 1790 to 1792. సో ఫోర్త్ కర్ణాటక వార్ 1799. ఆ కర్ణాటక వార్లో అతడు డైడ్ అవుతాడు. సో ఫస్ట్ కర్ణాటక వార్ వచ్చేసి మద్రాస్ సంధి, మద్రాస్ సెటిల్మెంట్. సో మద్రాస్ సెటిల్మెంట్తో ఆ యొక్క సంధి యుద్ధం అనేది ఆగిపోతుంది. సెకండ్ కర్ణాటక వార్ 1780 to 1804. ఇక్కడ చేసుకున్నటువంటి సెటిల్మెంట్ ఏదమ్మా అంటే మంగళూరు సెటిల్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి 1790 to 92. 1790 to 92 థర్డ్ కర్ణాటక వార్. ఈ కర్ణాటక వార్లో చేసుకున్నటువంటి సెటిల్మెంట్ ఏదంటమ్మా అంటే శ్రీరంగపట్టణం సెటిల్మెంట్. నెక్స్ట్, గివ్ మీ 2 examples నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ అంటే తిరిగి పునరుత్పత్తి కావడం, నాన్ రెన్యూవబుల్ అంటే తిరిగి ఉత్పత్తి కాకపోవడం. సో తిరిగి ఉత్పత్తి కానటువంటి వనరులకు 2 ఉదాహరణలు ఇవ్వండి అంటున్నాడు. సో కోల్ అనేటువంటిది తీసిన తర్వాత అంటే ఎర్త్లో నుంచి బయటకు తీసిన తర్వాత అది అయిపోయిందంటే ఇంకా అయిపోయింది. అది ఏర్పడడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో మిలియన్ ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి కోల్ అని చెప్పుకోవచ్చు. సో లిక్విడ్ గ్యాస్, పెట్రోలియం, అలాగే క్రూడ్ ఆయిల్, సో ఇలాంటివన్నీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, an average urban Indian uses about of water every day. సో an average సగటున పట్టణ ప్రాంతాల్లోన ఒక రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుంది అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం 150 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అగ్రికల్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లాటిన్ వర్డ్. Agri means soil.
కల్చరల్ మీనింగ్ కల్టివేషన్. సో ఇక్కడితో సో మన సబ్జెక్ట్కి సంబంధించిన 5 క్వశ్చన్స్ 6th, 7th, 8th, 9th, 10th. సో 25 క్వశ్చన్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి తెలుసు.